టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినఫలాల కార్యక్రమంలో మరి ఈరోజు జూలై 6వ తారీఖు శనివారం. ఈరోజు మరి ఆషాఢ మాసం ప్రారంభమవుతోంది. ఈరోజు శుక్లపాడ్యమి ఉదయం 4:27 వరకు, అంటే తెల్లవారి 7వ తారీఖు వరకు. అలాగే నక్షత్రంలోకి వచ్చేప్పటికి పునర్వసు నక్షత్రం తెల్లవారి 4:48 వరకు ఉంటుంది. ఇక ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లోకి వస్తే కనుక ఈరోజు మేషరాశి వారికి అయితే కనుక వారికి అనుకోని అదృష్టం తలుపు తట్టడం అనేది కనిపిస్తుంది. అలాగే ఏ విషయం తీసుకున్నప్పటికీ కూడా, అంటే ఎంత కష్ట విషయం ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలో ఏదో రకంగా ఎవరో ఒకరు వీరిని ఆదుకోవటం, ఎంతో కొంత వీరి యొక్క ఆనందం పెరగటం అనేది అయితే కనిపిస్తుంది. సంపాదనకి లోటు లేకపోవటం, అలాగే కొత్త కొత్త వస్తువులు ఏమైనా సరే సంపాదించుకోవటం, అలాగే ఏదైనా ఇంట్లో శుభకార్యానికి వేచి ఉంటే కనుక ఆ శుభకార్య నిమిత్తం కూడా ఖర్చులు ఎక్కువ ఉన్నా కూడా అవి సంతృప్తికరంగా సాగటం, ఇలా ఎలా చూసుకున్నప్పటికీ కూడా మరీ ఎక్కువగా దుర్భర పరిస్థితులు అయితే కనుక మరి మేషరాశి వారికి అయితే కనపట్టలేదు. మేషరాశి వారు ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా శివుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. వృషభ రాశి వారు అయితే ఈరోజు కూడా ఈ ఆర్థిక విషయాల్లో ఎంతో కొంత అచితూచి అడుగు వేయటం అనేది అవసరం. తర్వాత ఎవరికైతే దీర్ఘకాలిక రోగాలు అయితే ఉంటాయో, ముఖ్యంగా ఈ యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ, ఈ మధుమేహం సంబంధించినవి కానీ, అంటే ఏదైనా కానీ మూత్రానికి సంబంధించిన ఏదైనా సరే ఇబ్బందులు ఉంటే కనుక అవి ఎక్కువ హెచ్చుతగ్గులు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఉద్యోగస్తులకి అయితే కనుక చెప్పుకోదగిన చెడు పరిస్థితులు అయితే లేవు. వ్యాపారస్తులకైతే మాత్రం రాబడి రావటం అనేది నిలకడగా లేకపోవటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక తోడబుట్టిన వారితో కూడా ఏదో రకంగా ఎంతో కొంత చికాకులు ఎదురయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మిథున రాశి వారు ఈరోజు వారు ఎంచుకున్న రంగాల్లో కొంతవరకు లాభపడటం అనేది అయితే కనిపిస్తుంది. ఏ రంగంలో ఉన్నవారికైనా సరే కొత్త అవకాశాలు వెతుక్కుంటూ రావటం, అలాగే ఏదైనా సరే కొత్త మార్పులకు అన్వేషించిన వారికి ఆ మార్పులు సఫలీకృతం కావటం అనేది కూడా ఈరోజైతే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక విద్యార్థులు మాత్రం ఎంతో కొంత ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది. అలాగే వీరు మరి ఏదైనప్పటికీ కూడా ఈ చంచల స్వభావాన్ని ఎక్కువగా పెంచుకోవటం, దేని మీద దృష్టి దొరపాలో దాని మీద దృష్టి నిలపకుండా ఇతర వ్యాపకాల మీద ఎక్కువ మనసు పారేసుకోవటం, తద్వారా నష్టపోవటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. కనుక ఏదైనప్పటికీ కూడా అటు సంతానపరంగా అయితేనేమి, లేదా పెద్దల పరంగా అయితేనేమి, ఈ రోజైతే కనుక వీరు ఎక్కువగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కర్కాటక రాశి వారు ఈరోజు మరి వారి యొక్క ఆరోగ్య విషయంలో, ముఖ్యంగా ఎముకలు, నరాలు, కీళ్ళకి సంబంధించిన విషయాల్లో కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది అయితే ఉంటుంది. కానీ గురుడి నక్షత్రంలో మరి చంద్రుడు పునర్వసు నక్షత్రంలో ఉండటం వల్ల ఎప్పుడు ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా చివరి నిమిషంలో బయటపడటం అనేది అయితే కనిపిస్తోంది. ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా మొదట వీళ్ళని కొంతవరకు భయభ్రాంతులు చేసిన, లేదా ఎక్కువ ఆలోచించేలాగా చేసినప్పటికీ కూడా దానికి పరిష్కారం మటుకు దానంతట అదే ఏర్పడిపోవటం, ఎంతో కొంత వీరికి సంతృప్తినివ్వటం అనేది అయితే కనిపిస్తుంది. అలాగే ఏదైనా సరే దూర ప్రయాణాలు చేయాలనుకున్నప్పటికీ కూడా అవి సాధ్యమవుతాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. సింహరాశి వారికి అయితే కనుక వీరికి ఈరోజు కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇటు స్నేహితులు అయితేనేమి, బంధువులు అయితేనేమి సకాలంలో వీరికి ఏదో విధంగా ఆదుకోవటం అనేది అయితే కనిపిస్తాయి. అటు ఉద్యోగ రంగంలో అయితేనేమి, గృహ రంగంలో అయితేనేమి వీరి యొక్క బాధ్యతలు కూడా అలానే ఎక్కువ పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఖర్చులు అనేది ఎప్పటిలాగానే వీరి జీవితంలో పెద్దగా పొదుపు అనేది ఎప్పుడో కానీ వీరి జీవితంలో కనిపించేది. ఎప్పుడు కూడా ఏవో రకమైన ఖర్చులు వీరిని ఎదుర్కొచ్చుకుని ఎంతో కొంత వీరిని ఉక్కిరి బిక్కిరి చేయటం అనేది కనిపించినప్పటికీ కూడా దైవవశాత్తు ఎలాంటి పెద్ద ఖర్చు నుంచైనా కూడా వీరు అవలీలగా మళ్ళీ బయటికి రావటం అనేది అయితే సంప్రాప్తిస్తుంది. ఈరోజు వీరికి ఇలాగే ఈ లాభాలు రావటంలో పెద్దగా చెప్పుకోదగిన ప్రతి బంధకాలు అయితే ఏమి కనపట్టలేదు. అయినప్పటికీ కూడా ఈరోజు వీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు ఉద్యోగాల్లో మరి చిన్న మార్పులు కానీ,
లేదా అక్కడ ఏదైనా సరే మరో ప్రాజెక్ట్ నుంచి మరో ప్రాజెక్టుకి వీరిని బదిలీ చేయటం కానీ, ఇలా కొన్ని ఉద్యోగ మార్పులు వచ్చే అవకాశాలైతే లేదా వాటికి సంబంధించిన సూచనలు వచ్చే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక మిత్రాదులతో కొంతవరకు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడపగలగటం అనేది, తద్వారా ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం పరిస్థితులు రావటం అనేదైతే కనిపిస్తుంది. ఇక ఆరోగ్య విషయంలో మాత్రం సాధ్యమైనంత వరకు ఈ కడుపుకు సంబంధించిన విషయంలో కొంతవరకు జాగ్రత్త పడాలి. ఈరోజు వీరు సాధ్యమైనంత వరకు కూడా గణపతికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. తులారాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పవలసి ఉంటుంది. బంధుమిత్రాదులతో ఎంత జాగ్రత్తగా వ్యవహరిద్దాం అనుకున్నప్పటికీ కూడా చివరి నిమిషంలో ఏదో రకంగా ప్రశాంతత లోపించే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నప్పటికీ కూడా అది చిన్నదో పెద్దదో ఒక రకమైన అసౌకర్యత కూడా నిండి తొంగి చూడటం అనేది అయితే కనిపిస్తోంది. సంతానం ద్వారా మాత్రం ఎంతో కొంత ఆనందపడే సూచనలు అయితే ఉన్నాయి. ఇక దూరపు బంధువుల రీత్యా ఏదైనా సరే ఒక వర్తమానం వీరికి కొంత ఆందోళనకు గురి చేసే పరిస్థితి ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా శ్రీనివాసుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. వృశ్చిక రాశి వారు ఈరోజు కూడా ఒకంత జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి కనిపిస్తోంది. బంధుమిత్రాదులతో విందులు వినోద కాలక్షేపాల్లో పాల్గొన్నప్పటికీ కూడా చివరిగా ఏదో రకమైన అపశృతి తొంగి చూసే పరిస్థితి కనిపిస్తుంది. కనుక సాధ్యమైనంత వరకు కూడా సంయమనంతో ముందుకెళ్ళటం అనేది అవసరం. ఇక వృత్తి ఉద్యోగాలు అయితేనేమి లేదా వ్యాపారస్తులు అయితే కొత్త ఏమైనా సరే తీసుకురావటం అనుకోండి, ఇలాంటివి ఏమైనప్పటికీ కూడా ఈ కొత్త ప్రయత్నాలను అయితే ఈరోజు ఎంతో కొంత వాయిదా వేయటం అనేది కూడా మంచిది. ఈ స్థలాలు భూములు కొనే విషయాల్లో కూడా ఈరోజు వాటిని కొంత వాయిదా వేయటం అనేది మంచిది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ధనురాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉండటం అనేది అయితే ఉంటుంది. బయట సమస్యల కన్నా కూడా ఇంట్లోనే ఏదో రకమైన ఎక్కిరింపులు, తర్వాత ఒక కొలిక్కి రాలేని సమస్యలు, నిర్ణయానికి రాలేని పరిస్థితులు ఎక్కువగా కనిపించడం అనేది అయితే ఉంటుంది. ఈ గెలుపు అనేది ఒక కొంతవరకు దోబూచులాటలాగా, అంటే ఇదిగో వచ్చేస్తుంది అన్నట్టుగా ఉంటుంది. కానీ సరైన గెలుపు కానీ సరైన విజయం కానీ పొందలేకపోవటం అనేది అయితే కనిపిస్తుంది. డబ్బుకైతే పెద్దగా ప్రతిబంధకాలు అయితే ఏమీ లేవు. అలాగే ఈ ఖర్చుల విషయంలో కూడా ఎంతో కొంత ఉపయోగపడేవే చేస్తారే తప్ప మరీ దుర్వినియోగం చేసే పరిస్థితులు అయితే కనిపించడం లేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు చాలా విషయాల్లో అనుకూలమైన వాతావరణం కనిపించడం అనేది అయితే ఉంది. ఖర్చుతో కూడిన కొన్ని శుభాలు, అంటే ఖర్చుతో కూడిన శుభాలు అంటే కనుక వాహనాలు తీసుకోవటం అనుకోండి, లేదా ఇళ్ళకి ఏదైనా సరే భూములు కొందామనుకునే వాటికి అడ్వాన్స్లు ఇవ్వటం అనుకోండి, ఇలా ఏవైనా సరే కొంతవరకు ఆ రకమైన ప్రయత్నాలు ముందుకెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కొత్తగా విదేశీ ప్రయాణాలు కావాలి అనుకునే వాళ్ళు వాటికి సంబంధించిన వ్యవహారాల్లో కూడా ఈరోజు కొంతవరకు మునిగి తేలటం అనేది అయితే కనిపిస్తోంది. ఇక డబ్బు విషయంలో పెద్దగా ప్రతిబంధకాలు అయితే లేవు. విందు వినోద విలాస కాలక్షేపాలు శుభ్రంగా నిరభ్యంతరంగా పాడుకోవటం అనేది కూడా కనిపిస్తుంది. ఇక ఎవరైతే వ్యసనాల్లో ఉన్నారో ఆ వ్యసనాలు అయితే ఈరోజు కొంతవరకు తగ్గించుకోవాలి, లేదంటే తద్వారా ఏదో రకమైన నష్టపోయే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కుంభరాశి వారికి ఈరోజు కూడా మరి సంతానపరంగా ఏవైనా సరే కొంత చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక అకాల తిండి, అకాల నిద్ర, ఈ రెండు కూడా వీరిని ఎంతో కొంత బాధించడం అనేది అయితే కనిపిస్తుంది. ఎంత తేలిక పని తీసుకున్నప్పటికీ కూడా అక్కడ ఏదో రకమైన అడ్డంకు ఏర్పడటం, చివరి నిమిషం దాకా టెన్షన్ పడి అమ్మయ్య ఏదో అయిందిలే అనిపించుకోవడము తప్ప పెద్దగా ఊరట లేని విశేషాలే ఈరోజు చోటు చేసుకోవటం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ఈరోజు వారి యొక్క బయట వ్యవహారాల్లో పెద్దగా చెప్పుకోదగిన చెడు పరిస్థితులు అయితే ఏమీ కనిపించడం లేదు. ఇంట్లోనే గజిబిజి గందరగోళ వాతావరణం చోటు చేసుకోవటం అనేది అయితే కనిపిస్తుంది. అంటే భార్య చెప్పిన మాట భర్తకి, భర్త చెప్పిన మాట భార్యకి, వీళ్ళిద్దరూ చెప్పిన మాట పిల్లలకి, ఇలా ఒకరి పట్ల ఒకరికి ఏ రకమైన
సయోధ్య లేకపోవటం, అంతలోనే బాగుండి అంతలోనే విపరీతమైన పరిస్థితులకు లోనవటం, తర్వాత ఏదైనా సరే విదేశాల్లో ఇప్పటికే ఉన్న వాళ్ళైతే కనుక అక్కడ కూడా వాళ్ళు ఏవో రకమైన కొంత ప్రతిబంధకాలు ఎదుర్కోవటం అనేది కూడా ఈ రోజైతే ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు శ్రీరాముడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం.